ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ని మిస్యూజ్ చేస్తుండ్రు చాలామంది అని చెప్పేసి వింటుంటాము. అవుతుందా? మిస్యూజ్ అవుతుందా అవుతలేదా మీరు చెప్పండి. మొన్న ఒక ప్రభుత్వం ఒక సర్వే చేసి అసలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎస్టీలు ఎంతమంది ఉపయోగిస్తున్నారు అంటే 1% కూడా లేదు. అట్రాసిటీ కేసుల పైన అవగాహనే లేదు గిరిజనులకు. అసలు అట్రాసిటీ ఎందుకు, ఎలా పెట్టాలి, ఎందుకు పెడతారనే విషయంలో అట్రాసిటీ కేసుల మీద అవగాహన లేదు. అట్రాసిటీలు గిరిజనులు చాలా తక్కువ. గిరిజనులకు ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు ధనంజయ సార్ గారు చెప్పినట్టుగా ఎస్టీలలో ఉన్నటువంటి వాళ్ళకు భూమి సమస్య ప్రధాన సమస్య. భూమి ఎందుకంటే వాళ్ళు పోడు వ్యవసాయం మీద ఆధారపడేటోళ్ళు కాబట్టి భూమికి సంబంధించిన సమస్య. ఆ తర్వాత వాళ్ళ జీవనానికి గృహాలకు సంబంధించి వాళ్ళు ఎక్కడన్నా జీవిస్తున్నటువంటి ఇల్లు కూల్చేసి ఆదివాసి గూడాలను తీసేసి అక్కడ కంపెనీలు, ఇవాళ మనం చెప్పుకునే అదాని, అంబానీ, లేదంటే వేదాంత, ఇటువంటి కంపెనీలు వచ్చినప్పుడు ఆ ఏరియాలలో ఉన్నటువంటి నిధులు గనుల కోసం తీసేసేటప్పుడు అప్పుడు వాళ్ళు ఒక రాజ్యాంగం ప్రకారం పోరాడారు. దాని తర్వాత తండాలలో వివిధ రకాలైనటువంటి సమస్యలతో పోవడమే పోలీస్ స్టేషన్. అసలు చాలా రోజుల వరకు పెద్దలు తిలావత్ సార్ లాంటి వాళ్ళు ఉన్నటువంటి వ్యవస్థలో నాయక్ కార్బారీ వ్యవస్థ ఉండేది. గిరిజనుల్లో చాలా అద్భుతమైనటువంటి గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉంటుంది. ఆదివాసీలో కూడా పటేల్ వ్యవస్థ. వాళ్ళు అసలు పోలీస్ స్టేషన్కి పోయే సందర్భమే లేకుంటుండే. వాళ్ళే పరిష్కారం చేసుకొని నసాబ్ అని ఉంటుండే పంచాయతీ. గ్రామాలలో రచ్చబండ దగ్గర ఉన్నట్టు తండాలలో కూడా అక్కడనే పరిష్కారం. ఈ మధ్య కాలంలో పోలీస్ స్టేషన్లకు పోవడం అలవాటు చేస్తారు. అసలు అట్రాసిటీ మీద 1% కూడా గిరిజనులు ఉపయోగించుకోరు. ఎక్కువ మంది దళితులకు సంబంధించి వాళ్ళ గుళ్ళోకి రానియకపోవడము, బళ్ళలోకి రానియకపోవడము, లేకుంటే ఊరి బయట వాళ్ళ మీద వివక్ష చూపిసి జీతగాళ్ళుగా, లేదంటే రాజకీయ పరంగా వాళ్ళని ఎదగనీయకుండా చేసే క్రమంలో వాళ్ళు అట్రాసిటీకి సంబంధించి వాడుతున్నారు. కానీ నేను ఎస్సీ ఎస్టీ కమిషన్లో కూడా పెద్దలు బక్కి వెంకటయ్య గారు చైర్మన్ ఉంటే లాస్ట్ టైం పోతే ఎస్టీలకు సంబంధించి ఎప్పుడు అట్రాసిటీ రాలేదయ్యా అంట. అంటే వాటి మీద అవగాహనే లేదు వాస్తవం.